Daisy Jail Farm Park, first one of its kind in India, now in Hyderabad. 50% discount on Magic Pass. కంటోన్మెంట్ బీఆర్ఎస్ అభ్యర్థిగా నివేదిత పేరును ఆ పార్టీ అధినేత కేసీఆర్ ఖరారు చేశారు. ఈ మేరకు కేసీఆర్ అధికారికంగా ప్రకటించారు. పార్టీ ముఖ్య నేతలతో చర్చించిన అనంతరం దివంగత ఎమ్మెల్యే సాయన్న కూతురు నివేదితను కంటోన్మెంట్ బీఆర్ఎస్ అభ్యర్థిగా కేసీఆర్ ప్రకటించారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందిన లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో ఇటీవలే మృతి చెందారు. ఈ నేపథ్యంలో ఆ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. లాస్య నందిత సోదరి నివేదితను బరిలోకి దింపారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కంటోన్మెంట్ స్థానం నుంచి లాస్య నందిత ఎమ్మెల్యేగా గెలుపొందగా ఇటీవల ఆమె రోడ్డు ప్రమాదంలో మరణించారు. దివంగత ఎమ్మెల్యే సాయన్న కుమార్తెల్లో ఒకరైన లాస్య నందిత మరణంతో అనివార్యమైన ఉప ఎన్నికల్లో ఆమె సోదరి నివేదికకే టికెట్ ఇవ్వాలని బీఆర్ఎస్ అధిష్టానం మొగ్గు చూపింది. 3 రోజుల క్రితం ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్ లో కంటోన్మెంట్ కు చెందిన పార్టీ నేతలతో కేసీఆర్ సమావేశం నిర్వహించారు. మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గ పార్టీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి, మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డి, సాయన్న కుటుంబ సభ్యులు, పార్టీ నేత మన్నే క్రిషాంక్ తదితరులు పాల్గొన్నారు. అందరి అభిప్రాయాలను స్వీకరించిన కేసీఆర్ నివేదితను పార్టీ అభ్యర్థిగా బరిలోకి దించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక ఉద్యమకారుడు పార్టీ సీనియర్ నేత గజ్జల నగేష్, క్రిషాంక్ పేర్లు వినిపించినప్పటికీ చివరకు నివేదిత వైపే కేసీఆర్ మొగ్గు చూపారు. మరోవైపు ఇటీవల పార్టీలో చేరిన శ్రీ గణేష్ ను అభ్యర్థిగా ఫైనల్ చేసింది కాంగ్రెస్. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేసిన శ్రీ గణేష్ 41,000 ఓట్లు సాధించారు. ఇక బీజేపీ బలమైన అభ్యర్థి కోసం వెతుకులాట మొదలుపెట్టింది. మొత్తంగా కంటోన్మెంట్ అభ్యర్థిగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నివేదిత అభ్యర్థిత్వాన్ని ఫైనల్ చేశారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.